వెల్కమ్ టు టీ10 నేను రేవతి. ఉత్తరప్రదేశ్ లోని పచ్చి మితవాద బీజేపీ ప్రభుత్వం ఎంతగా నిర్బంధాన్ని ప్రయోగించినప్పటికీ వాటన్నింటినీ అధిగమించి వేలాది మంది రైతులు ఈ నెల 4న ఢిల్లీ సరిహద్దుకు చేరుకొని తమ నిరసనను కొనసాగించారు. పట్టణీకరణ లాక్కున్న భూములను పరిహారం చెల్లించడంలో వరుసగా ప్రభుత్వాల వైఫల్యం ఆగ్రహంతో ఉన్న రైతులు ఈ నెల 3న గ్రేటర్ నోయిడాలోని యమునా ఎక్స్ప్రెస్ వే పై 0 పాయింట్ వద్ద భారీ మహాపంచాయత్ ను నిర్వహించారు. డిమాండ్లన్నీ సాధించే వరకు నోయిడా ఢిల్లీ హైవేలోని దళిత ప్రేరణ స్థల్ వద్ద పగలు రాత్రి ఆందోళన కొనసాగించాలని మహాపంచాయత్ నిర్ణయించింది. శాంతియుతంగా నిరసన తెలిపే వారి ప్రాథమిక హక్కును ఉల్లంఘించి ఈ నెల 3న జైలులో పెట్టిన 160 మంది రైతులను విడుదల చేయాలని యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చింది. 16 గంటల తర్వాత రైతులు మహిళలు విడుదలయ్యారు. జైలు నుంచి విడుదలైన రైతు నేతలను భుజాలపైకి ఎక్కించుకుని రైతులు వేదిక వద్దకు తీసుకువెళ్లారు. విడుదలైన రైతు నాయకులు రూపేష్ వర్మ, సుఖ్బీర్ ఖలీఫా, సునీల్ ఫాజీ తదితరులు మహాపంచాయతీలో ప్రసంగించారు. 7 రోజుల్లో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితో చర్చలు జరుపుతామని హామీ ఇచ్చి దానికి భిన్నంగా రైతులను అరెస్టు చేసి జైలుకు పంపారని వారు విమర్శించారు. రైతులకు అనుకూలంగా 10% ప్లాట్లు, భూసేకరణ వల్ల కలిగే అన్ని ప్రయోజనాల్లోనూ రైతులకు తగు వాటా దక్కాలని, అంతకంటే తక్కువగా ఉండే ఏ ప్రతిపాదన రైతులకు ఆమోదయోగ్యం కాదంటూ హైపవర్ కమిటీ చేసిన సిఫార్సులను వెంటనే అమలు చేయాలని వారు డిమాండ్ చేశారు. అవసరమైతే మళ్లీ ఢిల్లీకి వెళ్తామని స్పష్టం చేశారు. మహాపంచాయత్ ఉద్దేశించి ఆల్ ఇండియా కిసాన్ సభ ప్రధాన కార్యదర్శి హన్నన్ మొల్లా మాట్లాడుతూ దేశానికి తిండి పెట్టే రైతన్నను జైల్లో పెడతారా అంటూ యూపీ ప్రభుత్వాన్ని నిలదీశారు. రైతుల డిమాండ్ల సాధన కోసం రానున్న రోజుల్లో పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తామని ఉద్ఘాటించారు. ప్రస్తుతం పార్లమెంటు శీతాకాల సమావేశాలు జరుగుతున్నందున తమ డిమాండ్లను గట్టిగా వినిపించడం కోసం యూపీలోని పల్లె నుంచి వేలాది మంది రైతులు పార్లమెంటు మార్చుకు భారీగా తరలివచ్చారు. ఎక్కడికక్కడ బారికేడ్లను పెట్టి అడ్డుకోవడానికి ప్రయత్నించిన భద్రతా దళాలలో వారు ఘర్షణకు దిగారు. ఢిల్లీకి వెళ్లకుండా మధ్యలో అడ్డుకోవడంతో రైతులు రాజధాని సరిహద్దుల్లో బైఠాయించాలని నిర్ణయించాలనుకున్నారు. ఏడీఎం అతుల్ కుమార్, యమునా అథారిటీ ఓవైడీ శైలేంద్ర సింగ్, అదనపు పోలీసు కమిషనర్లు శివహర్మీనా, బబ్లు కుమార్ రైతులతో చర్చలు జరిపేందుకు ఈ నెల 4న మధ్యాహ్నం 2:30 గంటల ప్రాంతంలో మహాపంచాయత్ స్థలానికి రాగా రైతులు తమ సహచరులను బేషరతుగా జైలు నుంచి విడుదల చేసేంత వరకు ఎటువంటి చర్చలు ఉండవని స్పష్టం చేశారు. దీంతో సాయంత్రం 4 గంటల ప్రాంతంలో రైతు నేతలు పవన్ ఖతానా, సుఖ్బీర్ ఖలీఫా, రూపేష్ వర్మ, సునీల్ ఫాజీ, వికాస్ ప్రధాన్, అమన్ ఠాగూర్, బాబీ నగర్, సుభాష్ చౌదరిని జైలు నుంచి విడుదల చేశారు. దేశ రాజధాని పరిసర ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల ఏర్పాటు కోసం తమ నుంచి లాక్కున్న భూములకు తగు పరిహారం చెల్లించాలని, తమ కుటుంబాలకు మెరుగైన పునరావాస ప్యాకేజీ ఇవ్వాలని కోరుతూ రైతుల ఉమ్మడి పోరాట వేదిక ఎస్కేఎం ఈ ఢిల్లీ మార్చ్ కు పిలుపునిచ్చింది. ఎస్కేఎం లో ఏఐకేఎస్ తో సహా 10 రైతులు సంఘాలు భాగస్వాములుగా ఉన్నాయి. కార్పొరేట్లకు అనుకూలంగా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా 2020-21 మధ్య నిర్వహించిన రైతుల చారిత్రాత్మక పోరాటానికి నాయకత్వం వహించిన ఎస్కేఎం లో ప్రధాన భాగస్వామ్యం సంఘాలన్నీ యూపీ ఎస్కేఎం లో ఉన్నాయి. యూపీ రైతులు నిర్వహించిన ఈ ఆందోళన లక్ష్యాన్ని గురించి ఏఐకేఎస్ నాయకుడు పుష్పేంద్ర త్యాగి వీడియో సందేశం ద్వారా వివరిస్తూ 2013 భూ సేకరణ చట్టాన్ని పూర్తి స్థాయిలో అమలు చేయాలన్నదే రైతుల ప్రధాన డిమాండ్ అని చెప్పారు. దీనికోసం గత కొన్ని నెలలుగా నోయిడాలోని ఆందోళన చేస్తున్న రైతులు తమ న్యాయమైన డిమాండ్లపై పార్లమెంటు దృష్టి పెట్టేలా ఒత్తిడి తేవడం కోసం ఢిల్లీ మార్చ్ చేపట్టారని అన్నారు. డెవలప్ చేసిన ప్లాట్లలో కనీసం 10% తమకు ఇవ్వాలని, భూసేకరణలో పారదర్శకత, న్యాయమైన పరిహారం చెల్లింపునకు సంబంధించిన రైతుల హక్కును సరిగా అమలు చేయాలని వారు కోరుతున్నారని ఏఐకేఎస్ ఒక ప్రకటనలో పేర్కొంది. పంటలకు కనీస మద్దతు ధరకు చట్టబద్దమైన హామీ కల్పించాలని, నోయిడా అభివృద్ధి కోసం భూములు కోల్పోయిన కుటుంబాలకు పునరావాసం కల్పించడంతో పాటు రైతులకు ఉద్యోగాలు ఇవ్వాలని కూడా రైతులు కోరుతున్నారు. 1970లలో ఢిల్లీ శివార్లలో ఏర్పడిన నోయిడా చేపట్టిన అంచెలంచెలుగా విస్తరిస్తూ వచ్చింది. ఈ కార్యక్రమంలో స్థానిక రైతులు పెద్ద ఎత్తున తమ వ్యవసాయ భూములను కోల్పోయారు. ఈ భూసేకరణలో చాలా మంది రైతులు తమ జీవనోపాధిని కోల్పోయారు. ఇచ్చిన అరకొర పరిహారం ఈ లోటును ఏమాత్రం భర్తీ చేయలేకపోయింది. దీంతో వారు పదే రోడ్డెక్కాల్సి వస్తుంది. 2013 భూసేకరణ చట్టం వచ్చాక తమ బాధలు కొంత మేరకైనా తీరుతాయని రైతులు భావించారు. కానీ
2014లో యూపీలో బీజేపీ ప్రభుత్వం ఈ చట్టంలోని నిబంధనలను వ్యతిరేకించింది. ఈ చట్టాన్ని నిర్వీర్యం చేసేందుకు పలు సవరణలు తీసుకొచ్చేందుకు ప్రభుత్వం యత్నించింది. అయితే రైతులు తిరగబడడంతో ఆ యత్నాల నుంచి వెనక్కి తగ్గించి 2013 భూసేకరణ చట్టం ప్రకారం రైతులకు న్యాయం చేకూర్చడంలో యూపీ ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని ఎస్కేఎం విమర్శించింది. కనీస మద్దతు ధరకు చట్టబద్ధత కల్పించాలని, తిరోగమనంతో కూడిన 4 కార్మిక చట్టాలను వెనక్కి తీసుకోవాలని కోరుతూ ఎస్కేఎం కేంద్ర కార్మిక సంఘాల సంయుక్త వేదిక ఇచ్చిన పిలుపు మేరకు నవంబర్ 26న దేశవ్యాప్తంగా నిరసన ర్యాలీలు, సభలు, సమావేశాలు నిర్వహించిన సంగతి తెలిసింది. దీనిపై మీ కామెంట్ తెలియజేయండి. ఇది ఇవాల్టి న్యూస్. చూస్తూనే ఉండండి T10.